అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన కొన్ని రోజులకే డొనాల్డ్ ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ఫోకస్ చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరం అవుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్కు ట్రంప్ ఫోన్ కాల్ చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఉక్రెయిన్తో వార్ పొడిగించవద్దని కోరిన ట్రంప్ పలు సూచనలు చేశారు. అంతకుముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తారస్థాయికి చేరింది. ఇరు దేశాలు పరస్పరం దాడులు ప్రతిదాడులకు దిగుతున్నాయి. ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలపై రష్యా బలగాలు దాడులు చేయగా దానికి కౌంటర్గా ఉక్రెయిన్ పెద్ద సంఖ్యలో డ్రోన్లతో ప్రతిదాడులకు దిగింది. రష్యాపై ఉక్రెయిన్ భారీ సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించింది. రష్యా రాజధాని మాస్కోపై 36 డ్రోన్లతో దాడులకు పాల్పడినట్లు పేర్కొంటున్నారు. ఈ దాడిలో రష్యాకు భారీ నష్టం జరిగింది. పలు భవనాలు దెబ్బతినడంతో పాటు చాలా మంది పౌరులకు గాయాలయ్యాయి. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ రేంజ్లో డ్రోన్లతో ఉక్రెయిన్ దాడులకు దిగడం ఇదే తొలిసారి కావడం సంచలనంగా మారింది. అయితే ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరం అవుతున్న వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించి తగిన సలహాలు ఇచ్చిన ట్రంప్ ఉక్రెయిన్తో యుద్ధాన్ని మరింత పెంచుకోవద్దని పుతిన్కి సూచించారు. వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత నవంబర్ 7న తన ఫ్లోరిడా రిసార్ట్ నుంచి ఈ కాల్ చేశారు. ఈ సంభాషణలో పుతిన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినందుకు మొదట ట్రంప్ను అభినందించారు. ఇరువురు నాయకులు యూరోపియన్ ఖండంలో శాంతి లక్ష్యం గురించి చర్చించారు. ఉక్రెయిన్ యుద్ధం ముందస్తు పరిష్కారాన్ని చర్చలను కొనసాగించడానికి ట్రంప్ ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే తాను అధికారంలోకి వస్తే ఒక్క రోజులో ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగిస్తానంటూ ఎన్నికల ప్రచారంలో ట్రంప్ వ్యాఖ్యలు చేసిన తాజాగా పుతిన్ అందుకు అనుగుణంగానే ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడారు. తాను యుద్ధాన్ని ప్రారంభించబోనని దాన్ని ముగించేందుకు సాయం చేస్తానంటూ భరోసానిచ్చారు. ఈ కాల్లో ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కూడా జెలెన్స్కీతో మాట్లాడారు. తాజాగా పుతిన్తో ఫోన్లో మాట్లాడిన ట్రంప్ ఉక్రెయిన్తో యుద్ధాన్ని తీవ్రతరం చేయవద్దని కోరడం, దౌత్యపరమైన పరిష్కారం కోసం చర్చిద్దామని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.